తిరుపతి పరిసర ప్రాంత నిరుపేద ప్రజలకు అందుబాటులో ఫిజియోథెరపీ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ను న్యూరో సైకియాట్రిక్ వ్యాధిగ్రస్తులను పరీక్షించే కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకమని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ట్రస్ట్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల అన్నారు. గురువారం స్థానిక రెడ్డి కాలనీలో శ్రీ వాసవి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ ట్రస్టీ సిఏ పి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఆయన గతంలో పేదలకు విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించారని, ఆయన సేవ చేయడంలో ఎల్లవేళ్ల ముందుంటారని అభినందించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి వారు సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకొస్తే నిరుపేదలకు మరింత సేవలు అందించడానికి సహాయపడుతుందని వివరించారు. అనంతరం ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రామచంద్ర మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో ఫిజియోథెరపీ మరియు రిహాబిలిటేషన్ సెంటర్లో పెయిన్ రిలీఫ్, పక్షవాతం, జెంటిక్, పీడియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ మరియు కండరాల వ్యాధులకు నామమాత్రపు రుసుముతో చికిత్స చేయబడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ సిఏ సుబ్బారావు పలు ఆదర్శంగా ఉంటారని, ఆయన ఆధ్వర్యంలో తాను ఈ సెంటర్ ద్వారా పేదలకు సేవలందించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాదమునిరెడ్డి, ఎంఎన్ఎం పొన్నుస్వామి, ముత్తుస్వామి, సిఏ హరినాథరెడ్డి, సుబ్బారావు, సతీమణి పి శకుంతల, కిరణ్ కుమార్, చరణ్, మురళి, హరి, జగదీష్, రాజగోపాల్, ఢిల్లీ బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సిఏ సుబ్బారావును అభినందించారు.